తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా రేవంత్ రెడ్డి ముఖం ఎప్పుడు కూడా చూసి ఓట్లు వేయలేదు. కేవలం డిజిటల్ మీడియాను చూసి వాళ్ళొక ప్రచారాన్ని చూసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే చరిత్ర అనేటువంటి చెప్పుకుంటా పోతే కేవలం మీరు రాను రోజుల్లో మీరు కాదు డిజిటల్ మీడియాని పల్లమని చంపేది. ఒక్కసారి మీరు గ్రామంలోకి వెళ్ళండి, మండల స్థాయిలోకి వెళ్ళండి, మీ బతికేందో మీ వ్యవహారం ఏందో అక్కడున్న మీ దొంగతనం ఏందో అక్కడ ప్రజలు చెప్తారు. మీ ఎమ్మెల్యేలని మీ ఎంపీలని అక్కడ గ్రామాల్లో ప్రజలు పల్లాలు కొట్టి వెంటడి కొడుతూ ఉన్నారు. మీరు కనబడతలేదా? మీ ప్రజలు అంటూ ఉన్నారు మీ కూడా పల్ల కొట్టాలని ఉంది. కానీ మీ హోదా అడ్డొచ్చి మీకుచ్చే మీ ముఖ్యమంత్రి యొక్క సీట్ని మేము గౌరవించి మిమ్మల్ని కొట్టడానికి వెనకడకుండా ఇవాళ ఇప్పటికైనా మించింది లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. కానీ ఆ హామీని ఇవ్వకుండా ఇప్పటిదాకా 2 సంవత్సరాలు అవుతున్నా మాకు రావాల్సిన ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు. ఈ 4 లక్షల ఉద్యోగాల కోసం ఎప్పటికీ సోషల్ మీడియాలో ఉన్న నా సోషల్ మీడియా ఉన్న అన్న తమ్ముడు ఎప్పటికీ నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ ఉంటే వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. తస్మా జాగ్రత్త. కావాలంటే వాళ్ళకు 2 రోజుల 48 గంటలో మీరు క్షమాపణ చెప్పకపోతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మీ దిష్టి బొమ్మ దానం చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ ప్రభుత్వం కావచ్చు, మీ ప్రభుత్వాన్ని గెలిపించింది, మీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఇక్కడ డిజిటల్ మీడియా తప్ప మిమ్మల్ని కాదు. మీ ముఖమే ఈ రాష్ట్రంలో ఏ ప్రజలకు నచ్చుతుంది. మీ ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ విద్వాంసాలు విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఇవాళ విధ్వంసం సృష్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీ వెనుక ఉన్నది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. తెలంగాణ ప్రజలు ఎవరు లేరు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా అనేటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మించింది లేదు. మీరిచ్చిన హామీలు ప్రతి ఒక్కటి మా డిజిటల్ మీడియా సోదరులు ఇవాళ మీ ముందుకు తీసుకెళ్ళి ప్రజల ముందు తీసుకెళ్తూ ఉంటే దానికోసం మీరు పల్లాని చెంపలు పలగొడతారా? లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటే పల్ల చెంపలు పలగొడతారా? చెప్పండి. మీరు చెప్పినట్టు వినుకుంటా మీరు చెప్తే ఇచ్చేస్తే వాళ్ళకేమో మంచిది. డిజిటల్ మీడియా అనేటువంటి వాళ్ళపైన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాత్రి అయితే చాలు మందు తాగి బీరు తాగి మటన్ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి తెలియకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి మొత్తం దిగజారిపోయింది. ఇంకొకసారి డిజిటల్ మీడియా పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి తరిమి కొడతామనేటువంటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి శ్రీకాంత్ మాట. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఇదే డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా తన ఇంటికి బంతి భోజనానికి పిలిచి వారితో చర్చలు జరిపి రోజులుగా చర్చలు జరిపి ప్రభుత్వం పైన ఏ విధంగా విషం కక్కాలనే విషయాన్ని కొందరికి వారి మదిలో నింపి ప్రచారం చేయించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంకి వచ్చి 6 గ్యారంటీల పేరిట 420 హామీల పేరిట అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇచ్చిన హామీలో ప్రకటించినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో విఫలమై నేడు హరిజన గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల వివిధ సబ్బండ వర్గాల పక్షాన ప్రజాపక్షమై నిత్యం వారి గొంతుకై ప్రశ్నిస్తూ ఉన్నటువంటి డిజిటల్ మీడియాపై కక్షగట్టి వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులు గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలను లేవనెత్తినందుకు మీరు వారి గొంతు నొక్కుతా అంటా ఉన్నారా? లేకుంటే హైదరాబాద్లో ఏళ్ల తరబడి మూసి ఒడ్డున బతుకుతా ఉన్నటువంటి మా పేద బిడ్డల యొక్క ఇండ్లు కూల్చినందుకు ప్రశ్నించి వారి పక్షాన నిలబడ్డందుకు డిజిటల్ మీడియా సోదరులను నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? లేకుంటే మీరు ఇస్తా అన్నటువంటి సంవత్సరంలో మీ యొక్క నాయకుడు, మీ అగ్రనాయకుడు, మీ కాంగ్రెస్ నాయకుడు ఆ యొక్క దద్దం ఎవరైతే ఉన్నారో ఆ రాహుల్ గాంధీ వచ్చి ఇదే సెంట్రల్ లైబ్రరీ చిక్కట్పల్లిలో ప్రకటించినటువంటి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు ఇస్తానటువంటి ఉద్యోగాలను అడిగినందుకు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారా అని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఈరోజు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కుతా వారి పీక నొక్కుతాం. ఇక మీరు మాట్లాడుతూ ఉంటారు మందివి ఇంకేదో పేగులు నీకు మెడలేసుకుంటా అని మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు రానున్న రోజుల్లో మీ గొంతు నొక్కడం ఖాయం, మీ బట్టలు వీకి మీకు కొండారెడ్డి పెళ్లి పంపడం ఖాయం అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాపక్షమై నిత్యం ప్రజల పక్షాన అట్టడుగు వర్గాల సమస్యలను గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో
ఎక్కడికక్కడ అట్టడి వర్గాల సమస్యలు లేవనెత్తుతా ఉన్నటువంటి డిజిటల్ మీడియా సోదరులపై నీ అక్కసును వెలగక్కి వారిని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేసి నీ మీద యుద్ధం తప్పదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ తమ్ముడు. ముందుగా ఇక్కడికి వచ్చిన డిజిటల్ మీడియా అంటారు, శాటిలైట్ మీడియా అంటారు. నా దృష్టిలో వాస్తవ మీడియా మీరే. ఇక నేను మళ్ళీ మిమ్మల్ని డిజిటల్ మీడియా అనదలుచుకోను. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన ప్రశ్నించే ఏకైక మీడియా మీరే తప్ప శాటిలైట్ మీడియా కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. శాటిలైట్ మీడియా ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేసుకురో శాటిలైట్ మీడియా ఆ సంస్థలో తెలుసు. 100,000 ఎకరాల భూములు కబ్జా చేసారు. మరి మా డిజిటల్ మీడియా మిత్రులే కబ్జా చేసారు. కాబట్టి ఈ డిజిటల్ మీడియా మీద దాడి చేయడం అనేది తెలంగాణ ప్రజల మీద దాడిగానే మేము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకండి. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అండగా మేముంటాం. ఖచ్చితంగా మీ పోరాటానికి పూర్తి స్థాయిలో యూనివర్సిటీ విద్యార్థులుగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియాలి. వాళ్ళ పార్టీ శాసనసభ్యుడు ఇందాక ట్వీట్ చేసిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటుందంటే ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేసే సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం చెప్పిండు. కనీసం నీకు సోయికి లేదు. పాపం ఆయన రేవంత్ రెడ్డి మరి ఆయనకి ఎవరు చెప్తున్నారో కూడా ఆలోచన చేసుకోవాలి. వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం ఏంటంటే ప్రధాన కారణం మీరు, తర్వాత నిరుద్యోగులే తప్ప వాళ్ళ పార్టీ కాదు, ఎవరు కాదు. ప్రజల యొక్క సమస్యలను చెప్పి మీరు రేవంత్ రెడ్డిని గద్దెనెక్కిస్తే గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మళ్ళీ మీ మీద దాడి చేస్తుంది. కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి వీళ్ళు రామోజీరావు వారసులు గారు, వీళ్ళు కరణ్ దాస్ వారసులు. కరణ్ దాస్ వారసత్వాన్ని కొనిపించుకొని ప్రజల కోసం పనిచేస్తారు తప్ప పెట్టుబడిదారుల కోసమో నీ పార్టీ కోసమో లేకపోతే నీకు భజన కోసమో పనిచేయరు. వీళ్ళు ప్రజల కోసము నిస్వార్థంగా ఇక్కడున్న సమస్యల కోసం పరిష్కరిస్తారు. మళ్ళీ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. నిరుద్యోగుల కోసం నీ శాటిలైట్ మీడియా మాట్లాడలే, విద్యార్థుల కోసం నీ శాటిలైట్ మీడియా మాట్లాడలే, ఇక్కడున్న రైతుల కోసం నీ పత్రికలు రాయలే, ఇక్కడున్న కార్మికుల కోసం ఎవరు రాయలే. కేవలం డిజిటల్ మీడియానే ఇక్కడున్న తెలంగాణ సమాజం కోసం మాట్లాడుతుంది, తెలంగాణ సమాజం కోసం పోరాటం చేస్తుంది తప్ప నీ మీడియా రాయలే. పాపం అందుకే నాకు తెలిసి రేవంత్ రెడ్డికి అంత బాధ ఎందుకంటే ఇప్పుడు 10-20 మంది ఉంటే నయానో బాయాన్ని ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. కానీ వీళ్ళు వందలాది వేలాది మంది, వీళ్ళు ఎంతమంది కానీ ఇవ్వాలనుకుంటున్నాయేమో. పాపం ఇస్తే సపడే కూకునికి వీళ్ళేమన్నా టీవీ9 వాళ్ళ లేకపోతే ఈనాడు పత్రిక వాళ్ళ లేకపోతే ఆంధ్రద పత్రిక వాళ్ళ. పాపం ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కదా, ఆయనకు తెలియదు కదా పాపం రేవంత్ రెడ్డికి. ఒకవేళ నీ శాటిలైట్ మీడియా కనుకనే ఉంటే ప్రజల కోసమే పనిచేస్తే మరి ఇన్ని ఇష్యూ జరుగుతున్నాయి, ఎందుకు ఏ ఇష్యూని కూడా మెయిన్గా తీసుకొని మాట్లాడలేదు? కాబట్టి రేవంత్ రెడ్డి కన్సర్న్ నడిచే మీడియా కాదు ఇది ప్రజల కన్సర్న్ నడిచే మీడియా, ఇది ప్రజల కోసం నడిచే మీడియా, ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి డిజిటల్ మీడియా నేను తెలియజేసుకుంటూ, పాపం రేవంత్ రెడ్డి సార్ ప్రతిసారి ఏమంటే పేగులు మెడలు వేసుకుంటా, ఆ చెంపల వల్ల కొడతా, ఇంకేమో ఆయన గుడరకాన్ని మాట్లాడుతుంది. ఒకవేళ నువ్వు పేగులు మెడలు వేసుకోవాలనుకుంటే మా ఊర్లో పోతురాజులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వాళ్ళు నేర్పిస్తారు ఎట్లా పేగులు మెడకేసుకోవాలి, ఎట్లా వేయాలని. కానీ ఈ అమ్మ నిన్నేదో ముఖ్యమంత్రి చేస్తే నువ్వే చేస్తాను అనుకుంటే ఈ పోతురాజు పని చేయని ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఎందుకే చెప్పు? లేకపోతే ఒకవేళ నువ్వు పీటీ అవతారం ఎత్తు, స్కూల్లో చిన్నపిల్లలు చెంపల మేఘను కొట్టి వాళ్ళకి ఇంత చదువు నేర్పి, ఏమో ముఖ్యమంత్రి హోదా నుండి చిన్నపిల్లలు మాట్లాడినట్టు చెంపల వల్ల కొడతా, పేగులు మెడలేస్తా, లావుల తొండలు ఇస్తా, ఏమో నువ్వు తొండలు పట్టుకోను వాళ్ళు ఎక్కువ ముఖ్యమంత్రివా? కాబట్టి ఇవన్నీ బుడ్రకాని విషయాలు, బుడ్రకాని మాటలు మానుకో. ఇది తెలంగాణ విప్లవాలు ఉద్యమాలు నడిచిన నేల. ఇది నీలాంటి సూట్ కేసు మోసిన వాళ్ళకు లేకపోతే కమిషన్ మోసిన వాళ్ళకు తుపాకులు పెట్టి భూములు గుంజుకున్న వాళ్ళకు ఇది నీ అత్తగారి ఇల్లు కాదు, నీ అయ్యా జాయిర్ కాదు. తెలంగాణ తెలంగాణ అంటే ఓ గద్దర్, తెలంగాణ అంటే ఓ చెరబండరాజు, తెలంగాణ అంటే ఓ కాళోజీ, తెలంగాణ అంటే ఓ జయశంకర్ సార్, తెలంగాణ అంటే రేవంత్ రెడ్డా రేవంత్ రెడ్డా? నీ రేటు గురించి వచ్చినవే. మా తెలంగాణ ఎప్పుడైనా మీడియా పక్షాన ఉంటుంది. మీడియా కోసం మేము విద్యార్థులుగా పూర్తిస్థాయిలో మా మద్దతు మీకు తెలియజేస్తాం. ఇప్పుడు చివరిగా అన్సార్ మాట్లాడవలసింది. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. గత 2 రోజులుగా మనం వింటున్న విషయమే ఇది. ఒక సీఎం హోదాలో ఉండి సిటిజన్స్కి ఫ్రీ స్పీచ్ గ్యారంటీ ఇవ్వాల్సిన వ్యక్తి, ఫ్రీ స్పీచ్ ఆర్టికల్ 19కి గ్యారంటీగా పాలసీ మేకింగ్ చేయాల్సిన వ్యక్తి
కనీసం అక్షరాలు రానోడు కూడా ఇవాళ ఎడిటోరియల్స్ రాస్తున్నారనేసి ఒక కైండ్ ఆఫ్ రాంగ్ ప్రొపగండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇన్ కెపాసిటీ టు మేక్ దేర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ టు బి హైలైటెడ్. మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఏమున్నాయో వాళ్ళకి సపోర్ట్గా ఈ సోషల్ మీడియా అనే దాన్ని ఈ వెయిటేజ్ లేకుండా ఆయన చేసిన అనుచిత కామెంట్స్ని ఉస్మానియా విద్యార్థులుగా ఖండిస్తున్నాము. అలాగే ఏంటంటే మీరు ఇంత ఈ హోదాలో వచ్చి మీకే గవర్నింగ్ బాడీస్ మీ చేతుల్లో ఉండగా కూడా మీరు ఇట్లాంటి డెరిగేటరీ కామెంట్స్ చేయడం చాలా రాంగ్. ఉస్మానియా విద్యార్థులుగా మీరు ఖండిస్తున్నాము. అండ్ ఆల్సో మీకు సోషల్ మీడియా వల్లనే మీకు ఇన్ఎఫిషియెంట్గా ఉన్న మీరు ఎఫిషియెంట్గా పవర్లోకి వస్తున్నారు. దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. గత 2 ఏళ్ల క్రితము మీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఎలక్షన్స్ తర్వాత మీకు అంత హై మెజారిటీ ఆఫ్ సీట్స్తో మీరు పవర్లోకి వచ్చారంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, హౌ ఇట్స్ వర్క్డ్. మీరు మీ మొహాన్ని చూపించి మీ ఎలక్షన్స్లో సోషల్ మీడియా వాళ్ళు మీ గురించి ప్రచారం చేయలేదు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని, లోపాలని ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు గత ప్రభుత్వానికి ఓటేయకుండా మీకు ఓటేశారు కాబట్టి మీరు ప్రభుత్వాలకు వచ్చారు. మీ కోసం స్పెషల్గా మీ పాలసీస్ ద్వారా, మీ వెల్ఫేర్ స్కీముల ద్వారా నిజంగా ఓటేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉన్నది ఇన్ గ్రౌండ్ రియాలిటీని ఎక్స్పోజ్ చేయడానికే. ఇప్పుడు గత 2 ఏళ్లుగా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. దామగండం నుంచి మొన్న రగచర్ల హెచ్యు భూముల వరకు ఎంతో అన్యాయాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎవరు? మెయిన్ స్ట్రీమ్ మీడియానా? కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అస్సలు కాదు. ఎక్కడో ఈ ఫారెస్ట్ ఏరియాని